రాహుల్ గాంధీ మొత్తం దేశం అంతా చర్చ. మీరు కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఒక కంప్లైంట్ కూడా ఏంటంటే దేశంలో మీడియా అంతా మోడీ మీడియా అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ యాక్టివిటీని కాంగ్రెస్ పార్టీని చూపించట్లేదు లాంటి కంప్లైంట్ ఉండింది. బట్ ఇప్పుడు మాత్రం 3-4 రోజులుగా దేశంలో ప్రతి మీడియా సంస్థలో రాహుల్ గాంధీ మాత్రమే కనపడుతున్నారు, రాహుల్ గాంధీ మాత్రమే వినిపిస్తున్నారు. సో ఈ ఓట్ల చోరీ అంశం ఏ మేరకు పొలిటికల్ టర్న్ తీసుకునే అవకాశం ఉంది? ఓట్ల చోరీ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ఇంత సీరియస్గా తీసుకోవడం వెనుక రీజన్ ఏంటి? అణుబాంబు తరహా సమాచారం అంటున్నారు. ఇంకేమైనా సమాచారం కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉందా? అంటే ఇది ప్రజాస్వామ్యానికి ఎలక్షన్స్ అనేది ఇది ప్రాణవాయువు సార్. ఎలక్షన్లకు ఓటర్ల జాబితా సక్రమంగా ఉండడము, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగడం అనేది గుండెకాయ. కాబట్టి మొత్తం ప్రజాస్వామ్యానికి ఇది మన రాజ్యాంగ పీఠికలో ఉన్న ప్రజాస్వామ్యానికి మూలం. ఇది ఎలక్షన్ జరగడము, ఎలక్షన్స్ ఊరికి జరిగినాయి కాదు, అది ఓటర్ల జాబితా సక్రమంగా ఉండాలా, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగాల. ఇది మనకు ఇటీవల కాలంలో ఆ ఓటర్ల జాబితా సక్రమంగా లేకపోవడం తమలో కూడా అక్కడక్కడ ఉన్నాయి. కానీ ఇప్పుడు అంత ఎక్కువ స్థాయిలో ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉండడము, తర్వాత వచ్చేసి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరపకపోవడము, ఈ యొక్క ఈవీఎంల మీద అనుమానాలు రావడం అనేది ఇటీవల కాలంలో కొంత ఎక్కువైంది. కాబట్టి అంశం సీరియస్ అంశం కాబట్టి న్యాచురల్ గా మీడియా కూడా ఫోకస్ చేస్తారని నా అభిప్రాయం. ఇక్కడ రాహుల్ గాంధీతో పాటు ఈవెన్ ఏడీఆర్ వాళ్ళు వచ్చేసి ఒక స్వచ్ఛంద సంస్థ, వాళ్ళు కూడా రైట్ చేస్తున్నారు. తర్వాత అనేక రాష్ట్రాలు కూడా మిగతా పార్టీలు రైట్ చేస్తున్నాయి. కాబట్టి దీంట్లో ఒకటి బీహార్ కు సంబంధించిన అంశం అనేది ఒకటి సెపరేట్, ఓవరాల్ గా దేశవ్యాప్తంగా ఉన్న అంశం అనేది ఒక యాంగిల్. దీంట్లో బీహార్ కు సంబంధించి అక్కడ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది అది మామూలుగా జనరల్ గా ప్రతి ఎలక్షన్స్ కు ముందు రివిజన్ అనేది ఉంటుంది. మామూలుగా అడిషన్స్, డిలిషన్స్, తర్వాత పేరు మార్పులు, బూత్ మార్పులు, ఇవి దానికి ఫామ్ 6, ఫామ్ 7 ఇవన్నీ జనరల్ గా ఉంటాయి. కానీ ఇప్పుడు బీహార్ కు సంబంధించి మొత్తం ఓటర్ల జాబితానే జనరల్ గా గతంలో ఉన్నటువంటి ప్రొసీజర్ ఏమంటే అప్పటికి ఉన్నటువంటి జాబితాను పంచాయతీల్లో కానీ కొన్ని చోట్ల ఎగ్జిబిట్ చేస్తారు. దాంట్లో మన పేరు ఉందా లేదా, దొంగ పేర్లు ఉన్నాయా, చనిపోయిన వాళ్ళు ఉన్నారా, అవి చూసుకొని దాని మీద వివిధ రకాల ఫామ్లు పెట్టేది ఉన్నది. కానీ బీహార్ కు సంబంధించి మొత్తము ఫ్రెష్ గా వచ్చేసి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ దాంతో చేయడంతో మెయిన్ ఉద్దేశం బీహార్ కు సంబంధించి వచ్చే ఎలక్షన్ లో బీజేపీకి గెలిచేది కష్టంగా ఉంది అనే యాంగిల్లో ప్రధానంగా ముస్లిం ఓటర్స్ ను తీసేయాలా అనేది వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్ వచ్చేసి పేరు చెప్పకుండానే ముస్లిం ఓటర్స్ ను వీలైనంత వరకు తీసేయాలా, ముస్లిం ఓటర్స్ తమకు పడవు అనే ఒక యాంగిల్లో బీహార్ జరుగుతుంది. కాబట్టి దాని మీద బీహార్ సంబంధించి జరుగుతుంది. మిగతావన్నీ ఇప్పుడు ఇంకా అవకతవకలు అనేది ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చెప్పినట్లు ఈ యొక్క దొంగ ఓట్లు కానీ లేకుంటే డబుల్ ఎంట్రీ, ట్రిపుల్ ఎంట్రీ, ఇవే కాకుండా అసలు ఎలక్షన్ కమిషన్ నియామకం కానే ఎగ్జాక్ట్లీ అనుమానం వచ్చేట్టుగా ఆన్నే ఫండమెంటల్ అక్కడనే జరుగుతా ఉంది. ఇప్పుడు ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో ఉండిందని మనం ప్రధానమంత్రి ఉంటారు, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు ఉంటాడు, తర్వాత చీఫ్ జస్టిస్ ఉంటారు. అప్పుడు న్యాయంగా జరిగేదానికి అవకాశం ఉన్నది. ఇప్పుడు చీఫ్ జస్టిస్ తీసి ఒక కేంద్ర మంత్రిని పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆన్నే బీజేపీ యొక్క దురుద్దేశం అనేది ఫండమెంటల్ గా అక్కడనే ఉంది. కాబట్టి ఇంకా ఒకదానికొకటి యాడ్ అవుతా వస్తున్నాయి. ఈసీ అండ్ బీజేపీ కుమ్మక్క ఈ విధంగా ఓట్ల చోరీ చేయడము, కొన్ని చోట్ల ఓట్లు యాడ్ చేయడము, కొన్ని చోట్ల ఓట్లు తీసేయడము, తర్వాత ఈవీఎంలను మ్యానిపులేట్ చేస్తానికి అవకాశం ఉంటే ప్రయత్నం చేస్తారనము. ఇవన్నీ కాక సీసీటీవీ ఫుటేజ్ చూపమంటే దాన్ని ఫుటేజ్ కాకుండా చేయడము, తర్వాత వచ్చేసి ఈ యొక్క ఓటర్ల జాబితా డిజిటల్ లిస్ట్ ఇవ్వంటే ఇవ్వకపోవడము, ఇవన్నీ ఒకదానికొకటి యాడ్ అవుతున్నాయి. కాబట్టి ప్రజలు నమ్ముతా ఉన్నారు. ఈ రోజు రాహుల్ గాంధీ గారు చెప్పిన దానికి ఎందుకు రెస్పాన్స్ వస్తుందంటే ప్రజలు ప్రతిపక్షాలు మేధావులందరూ కూడా ఇది జరిగింటుంది అని నమ్ముతున్నారు. కాబట్టి ఈ రెస్పాన్స్ వస్తా దాన్ని నివృత్తి చేయాల్సి కొన్ని ఎవిడెన్స్ కనపడుతున్నాయి. ఆన్సర్ చేయలేని ఎవిడెన్సెస్, ఈసీ రెస్పాండ్ అవని ఎవిడెన్సెస్ కనపడుతున్నాయి మీరు చెప్పినట్టుగా. అవును. మరి రేపు సుప్రీంకోర్టు రేపు విచారణ ఉంది. రేపు ఏమవుతుందో చూడాలి. అది కూడా ఏడీఆర్ వేసిన దాని మీద సుప్రీంకోర్టులో
నిశ్శబ్ద ధర్మాసనం రేపు విచారణ ఉంది. బట్ వాళ్ళు ఏమి ఇస్తారో చూడాలా. బట్ ఎలక్షన్ కమిషన్ యాక్షన్ చూస్తే వాళ్ళంతా వాళ్ళు సెల్ఫ్ గోల్ కొట్టుకున్నట్టు కనపడుతుంది. మేము తప్పు చేశామని వాళ్ళంతా వాళ్ళు టామ్ చేసుకున్నట్టు కనపడతా ఉంది. ఈ యొక్క CCTVలను లేకుండా చేయడం కానీ, డిజిటల్ లిస్ట్ కూడా పోవడం కానీ, తర్వాత పిటిషన్లు వేసిన మీద యాక్షన్ తీసుకోమని సుప్రీంకోర్టును కోరడం కానీ, ఇవన్నీ చూసినప్పుడు గుమ్మడికాయలు తమ్మంటే భుజాలు తడుముకున్నట్టు ఎలక్షన్ కమిషన్ తప్పు చేసిందని చెప్పేసి వాళ్ళంతకు వాళ్ళే ప్రొజెక్ట్ చేసుకుంటా ఉన్నారు.